అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజలలో ఉండేవాడు ఎట్లా గెలుస్తాడు అని చెప్పి ప్రజలు ప్రూవ్ చేయొచ్చు. అంత క్యాపబిలిటీ, అంత కెపాసిటీ ఉన్న వివేక్ వెంకటస్వామిని బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్తున్నారు అని తెలిసినప్పుడు బీజేపీ అధిష్టానం నుంచి ఎవరైనా అప్రోచ్ అయ్యారా? లోకల్ లీడర్స్ ఎవరైనా ఒకరి ఎందుకు అనుకుంటున్నావు కాలేదని అనుకుంటున్నారు డెఫినెట్లీ అనుకున్నప్పుడు అప్రోచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా. నేను అది ఒక్కొక్కసారి సడన్ థింగ్స్ ఆర్ దేర్, యూ షుడ్ నాట్ టాక్ ఇన్ పబ్లిక్. ఇంతకుముందు నేను ఒక ఇష్యూ మీద చెప్పాను, కొన్ని విషయాలు మనము పబ్లిక్లో మాట్లాడలేము. కానీ ఆ టైంలో ఐ వాజ్ అండర్ లాడ్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీస్. మీరు మా దగ్గర రావాలని చెప్పి చాలా ప్రెషర్ ఉండేది. బట్ ఐ టుక్ వన్ డిసిషన్, ఈ ప్రజలకు ఏది లాభం పొందితే బాగుంటుందని చెప్పి ఆ నిర్ణయం కాంగ్రెస్లో జాయిన్ తీసుకోవడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్. మళ్ళీ ఇదే పాయింట్కి వస్తున్నాను. ఒకనొక టైంలో మీరు అలాగే రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, దాంతోపాటు ఇంకో ఇద్దరు పేర్లు కూడా తెర మీద వినిపించారు. మీరు అందరూ మీటింగ్ అయ్యారని చెప్పి ఆ మీటింగ్ తర్వాతే ఒక డెవలప్మెంట్ జరిగింది. రాజగోపాల్ రెడ్డి కావచ్చు, విజయశాంతి కావచ్చు, మీరు కాంగ్రెస్లోకి వెళ్ళారు. అసలు ఏం జరిగింది? ఏం నిర్ణయించుకున్నారు మీ ముగ్గురు లేకపోతే మీ ఐదుగురు మాట్లాడుకున్నప్పుడు? మా ముగ్గురు ప్లాట్ఫామ్ ఒకటే. మా ముగ్గురు ప్లాట్ఫామ్ కూడా కేసీఆర్ని ఓడించాలని చెప్పి ప్లాట్ఫామ్ మా ముగ్గురిది అదే ఉండే. అందరం కూడా బీజేపీలో ఉన్నప్పుడు ఒక హైప్ క్రియేట్ చేసాము. అప్పుడు కేసీఆర్ని ఓడించగలుగుతాము బీజేపీ అని చెప్పి ఒక హైప్ క్రియేట్ అయింది అప్పుడు. కానీ తర్వాత వేరియస్ ఇన్సిడెంట్స్, ఇప్పుడే ప్రేక్షకులు చెప్పినట్టు వేరియస్ ఇన్సిడెంట్స్ వలన ఒక ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ ఎమర్జ్ అయింది. ఆ ఎమర్జ్ అయిన తర్వాత కేసీఆర్ మళ్ళీ ఇప్పుడే ట్రయాంగులర్ ఫ్లైట్లో కేసీఆర్ మళ్ళీ వస్తాడేమో అని చెప్పి ఏదైతే సర్కమ్స్టాన్సెస్ క్రియేట్ అయినాయో దానివలన మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. లైక్ దిస్ ఈ ఎలక్షన్లో కొన్ని నియోజకవర్గాలలో పర్సనాలిటీస్ వాజ్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ. పర్సనాలిటీస్ వలన చేంజ్ అయింది. లేకపోతే ఇంత క్లోజ్ ఫైట్ మీరు చూసినారు. ఈవెన్ టీఆర్ఎస్ గాట్ 39 seats. సో ఇట్ వాజ్ అ క్లోజ్ ఫైట్, ఇట్ వాజ్ నాట్ ఎ ఈజీ ఫైట్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇద్దరిని కూడా జైలుకు పంపిస్తామని ప్రతి బహిరంగ సభలో చెప్పారు. రాహుల్ గాంధీ చెప్పాడు, అలాగే బీజేపీకి సంబంధించిన అమిత్ షా చెప్పాడు, ప్రధాని మోడీ చెప్పాడు. కానీ ఇన్ని రోజులు అవుతున్నా సరే కేసీఆర్పై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఏమండి, ఎన్ని రోజులు అయిందండి? అందరికి అనిపిస్తుంది December 9th నాడు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది, మినిస్ట్రీ ఫామ్ అయింది. December 3rd నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచింది. 1 month కూడా 1.5 month అయింది. సో 1.5 monthలో ఏ ప్రభుత్వమైనా కానీ ఇమీడియట్ నిర్ణయాలు ఇట్లా తీసుకోలేదు. ఒక ఎంక్వైరీ వేయాలి, దాంట్లో ఫైండింగ్స్ రావాలి. ఫైండింగ్స్ వచ్చిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవచ్చు. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇంకా డిసిషన్ తీసుకోలేదు, అట్లా డిసిషన్ తీసుకుంటే మళ్ళీ అది ఒక అహంకారపు డిసిషన్ అవుతుంది. సో యూ షుడ్ అలౌ ద ఎంక్వైరీ టు గో ఆన్. ఇప్పుడే చెప్పినారు ఆల్రెడీ, కాళేశ్వరంలో ఎంక్వైరీ పెడుతున్నాము మేము జడ్జ్తో అని చెప్పడం జరిగింది. ఎంక్వైరీ పెట్టిన తర్వాత ఫైండింగ్స్ వస్తాయి. అందరికీ తెలుసు 1,00,000 కోట్ల రూపాయలు వృధా అయినాయి. వృధా అయితే మీరు ఆ కాంట్రాక్టర్ని ఎందుకు మార్చట్లేదు? మీరు మొదట్లో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాంట్రాక్టర్ పూర్తిగా కూడా ఆంధ్రాకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ తెలంగాణ సంపదనంతా దోచిపెడుతున్నారని చెప్పినప్పుడు మీరు అధికారంలోకి వచ్చాక ఆ కాంట్రాక్టర్ని ఎందుకు మార్చట్లేదు? ఎక్కడ ఇస్తున్నారండి? అది ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా పైసలు చేసుకున్నాడు ఆల్రెడీ. ఆ ప్రాజెక్ట్లో ఏదైతే కేసీఆర్కి ఇవ్వాలనో ఏది చేయాలనో అన్నీ కూడా పూర్తిగా అయిపోయినాయి. దాంట్లో ఇంకా ఏం కొత్త కాంట్రాక్ట్ లేదు అక్కడ. సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఉంది. కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళు డెఫినెట్లీ దాంట్లో నిర్ణయాలు తీసుకుంటారు. మీరు చెప్పిన పాయింట్ కూడా ప్రజలు ఎట్లా అడుగుతున్నారని చెప్పి కూడా మా ప్రభుత్వానికి మేము ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్తాం. వివేక్ గారు, ఇక్కడ ఇంట్రెస్టింగ్ యాడింగ్ క్వశ్చన్. ఇదే ప్లేస్లో డీకే అరుణ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నిల్చుని ఒకే క్వశ్చన్ అడిగారు కాళేశ్వరం అంశంలో. ఏంటంటే కాలయాపన చేయడానికి మాత్రమే ఈ కమిటీలు, అంతేకాని లేకపోతే సిబిఐ ఎంక్వైరీ నేరుగా వేయొచ్చు కదా, కాలయాపనకి మాత్రమే ఇది చేస్తున్నారు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ఒక్కటి అని చెప్పి అని అర్థం వచ్చేవాడు మాట్లాడారు. మీరేమంటే? నేను ఒక సింపుల్ 4 years నేను బీజేపీలో పనిచేశానండి. 4 years ఐ వర్క్ వెరీ హార్డ్ ఫర్ బీజేపీ. నేను 4 yearsలో ప్రభుత్వానికి, ఈడీకి, అమిత్ షా గారికి నా గురించి తెలియదా? తెలుసు. కానీ నేను మార్పు కాంగ్రెస్లో వచ్చిన తర్వాత వారికి ఇది కూడా తెలుసు. హుజూరాబాద్, జిహెచ్ఎంసి,
మునుగోడు దుబ్బాక్లో నేను కీలకమైన పాత్ర వేసినాను ఇన్ ఆల్ డిఫరెంట్ వేస్. ఐ వాజ్ ద మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యాన్ ఇన్ బీజేపీస్ గ్రోత్ ఇన్ దోస్ 4 ఎలక్షన్స్లో. అమిత్ షా గారు కూడా అనిపించింది, అరే రిసోర్స్ఫుల్ ఉన్నాడు వివేక్ అని చెప్పి నా పైన ఈడీ రైడ్ చేయించారు. ఇట్ ఈస్ నేనేమంటున్నాను, నేను ఈ చేంజ్ ఏదైతే అయినానో బీజేపీ నుంచి కాంగ్రెస్కి ఏదైతే చేంజ్ అయినానో ఈ మధ్యలో ఏం చేంజెస్ కాలేదు. నా ఫైనాన్షియల్ స్టేటస్లో అయినా కానీ ఏ విషయంలో కానీ చేంజ్ కాలేదు. కానీ అదే చెప్తున్నాను. అంటే ఏమన్నమాట, నేను పార్టీస్ చేంజ్ చేసినానని చెప్పి నా మీద ఈడీ రేడ్ అయింది. యాక్చువల్లీ ఇప్పుడు నిన్న కూడా నేను చెప్పినాను, నిజంగా రేడ్ కావాలంటే వీరు చెప్పినట్టు ఏదైతే కాంట్రాక్టర్స్ కాళేశ్వరంలో చేస్తున్నారో అక్కడ సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు. ఈడీ కెన్ రేడ్ ద కాంట్రాక్టర్స్. ఇప్పుడు అమిత్ షానే చెప్తున్నాడు, ఇప్పుడు బీజేపీ స్టాండ్ తీసుకుంటుంది కదా, ఈ కాళేశ్వరంలో ఎంక్వైరీ పెట్టాలి. ఇది ఇప్పుడు నా మీద ఏంది, ఏ బేసిస్ మీద ఈడీ ఎంక్వైరీ చేస్తుంది? ఎలక్షన్ టైంలో కాదు, ఎలక్షన్ టైంలో 8.5 crores రూపీస్ చెక్ నేను విజిలెన్స్ సంస్థ నుంచి లోన్ తీసుకున్నాను. ఐ రిటర్న్డ్ బ్యాక్ 8.5 crores చెక్. క్యాష్ ఏం లేదు అక్కడ, చెక్ ఇచ్చాను. నార్మల్ బ్యాంకింగ్ ఛానల్స్లో క్యాష్ చెక్ ఇస్తే బాల్క సుమన్ కంప్లైంట్ చేయడము, నెక్స్ట్ డే ఈడీ రేడు. అంటే ఏమన్నమాట? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.